కలిసి ఎన్నో పిక్చర్లు ఆయన చేశాం. ఈ రోజుకి చరిత్ర ఉండిపోయేది. జయప్రద నిన్ను గురించి చెప్పను కానీ జయసుధ నాకు సహోదరి, బట్ జయప్రద మాత్రం కాదు చెప్తున్నా. నైటు దాదాపు 4 o'clock ఏవిఎం స్టూడియోలో 7 o'clock స్టార్ట్ చేశారు ఆయన ఉదయం. రాత్రి 4 గంటల వరకు షూటింగ్. అప్పుడు తను నేను లాక్కెళ్ళిపోవాలి. కృష్ణరాజు గారు హీరో. అల్లు రామలింగ గారు వచ్చి, అయ్యా ఈ అమ్మాయిని ఎలా లాక్కెళ్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తుంది కదా అన్నాడు. ఆ రోజు చెప్పిన డైలాగ్, ప్రతి ఊరికి ఒక దారి ఉంటుంది, ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది, ఏ దారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి దారి దొరుకుతుంది అని. దారి అనే దాని మీద కొట్టారు. హీ హాజ్ రిటర్న్. కాబట్టి బయట మీరందరూ ఫోటోలు తీసుకుని వెళ్ళిన డైలాగ్స్ అన్నీ ఆణిముత్యాలు లాంటి డైలాగ్స్. చెట్టు నాటుతాడు తాత, బిడ్డ దాన్ని నీళ్లు పోసి పెంచి ఆ ఫలాన్ని తింటాడు. కానీ వాడి బిడ్డ మరి తాత ఆ చెట్టుని ఎంత కష్టపడి నాటాడు అన్నది అర్థం కాక మూర్ఖత్వంతో ఉంటాడు అనే డైలాగు బయట చూశాను ఇప్పుడు. సచ్ ఎ వండర్ఫుల్ డైలాగ్స్ హీ హ్యాస్ రిటర్న్. అటువంటి గొప్ప మేధావి. సినీ పరిశ్రమ ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇది ఈ జనరేషన్ కూడా కొన్ని పిక్చర్స్ చూస్తున్నాను టీవీలో. రియలీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఎవ్రీబడి. చాలా సంతోషం అండి, మిమ్మల్ని అందరినీ ఇలా చాలా రోజుల తర్వాత చూశాను. థ్యాంక్ యూ సుమా, థ్యాంక్ యూ మై డియర్ లవ్లీ హీరో రా నారాయణమూర్తి. మా నాన్నగారి పేరు నీ పేరు ఒకటే. మా నాన్నగారి పేరు నారాయణ స్వామి. ఎస్, అలాగే దాసరాండ గారి పేరు నారాయణరావు వచ్చింది. నారాయణ. థ్యాంక్ యూ మంత్ర మనసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ బాబు గారు. అండ్ మన వెండి తెరకే కొత్త అందాల్ని అద్దినటువంటి తార మన జయప్రద గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక ప్రేమ మందిరం, మేఘ సందేశం, అలాగే సర్దార్ పాపారాయుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన